మన తంగపుర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం ఈ కామెడీ. అబ్బా, ఈరోజు దండిగా ఈ బాటల్లో సిమెంట్ గోతాలు. ఆహా, ఇంకా 4-5 బాటలు దొరికితే బాగున్నా. ఆడు కూర్చోన్నాడు చూడు, అదే మా తాత. ఆడు కూర్చోన్నాడు చూడు, ఓడే నన్నగన్న ఓడు మా నాయన. ఈ పెతర నా కొడుకు, నా మనవడు. కాసేపు గుమ్మ అంటాడేమో చూడండి. అబ్బా, ఈ ముసిలి నా కొడుకు ఏడే కూర్చోండాడు నసబట్టినోడా. ఏ మనవడా, ఏడ్రా ఊరు తిరిగేసి వస్తున్నావా? ఇంటికాడే ఉండవా? ఏం తాత నీదా? ఊరికే నన్ను హ్యాపీగా కాగితాలు ఏరుకొని ఇక్కడే చేస్తున్నావా? రాజాది రాజు నువ్వు. అందుకే గుర్రపు బండికి ఊర్లంతా తిరుక్కొని ఇప్పుడు వచ్చిన పరాగ్యత లేని ముసిలోడా. నాకు పుట్టినాడు ఒక మెంటల్ నా కొడుకు, అదో ఆడ. ఓడుకు పుట్టినాడు ఈ పెతరు నా కొడుకు. నా కొడుకు మెంటల్ నా కొడుకే ఎవరు పిల్లనీలే. సత్యాడు బస్ స్టాండ్లో కాగితాలు ఏరుకునే దాన్ని తెచ్చి కట్టిన. ఆ కాగితాలు ఏరుకునే దానికి పుట్టినోడే ఈ పెతరు నా కొడుకు, నా మనవడు. వీళ్ళమ్మ ఈయన గనియా నాకు ఆడేసేసా కాగితాలు ఏరుకుంటూ పోయింది. మొన్నే వరదాయపాలెం నుంచే మనకు తెలిసినాడు ఒకటి కనపడా, ఒరే నీ కోడాలు వరదాయపాలెం బస్ స్టాండ్ వెనకాల కాగితాలు ఏరుకుంటున్నది అన్నాడు. ఏం చేసేది? అందరూ బిడ్డలు పుట్టినప్పుడు ఏదైనా పట్టుకోమని చెప్తారు. ఈయన కొడుకు వాళ్ళ అమ్మలాగా కాగితాలు పట్టుకుంటున్నాడు. సరే కొంచెం పెద్ద అయినాడు, బడికి పంపిద్దామని బడికి పోతే బడిలో కాగితాలు ఏరుకుంటున్నాడంట. అయ్యోరు పిలిచినన్నా, యోయో నీ మనవడు బడిలో ఉండడమే లేదు, ఎప్పుడో చూస్తే పోయి బడి చుట్టూ కాగితాలన్నీ ఏరుకుంటున్నాడు అంటున్నారు. అందుకే వీడికి చదువు రాదు, కాయలు అంగడి బిట్టియాల్సిందే వీడికి. అప్పుడైతేనే కాయలు అంగడికి ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్లో అవి తెచ్చేస్తారు కదా, అటన్నా చూసుకుంటానా ఉంటాడు. అది కాదన్నాడు అనుకో, ప్లాస్టిక్ బాటిల్కి ప్లాస్టిక్ కాగితాలకి సోంపాపిడే బఠానాలే అమ్ముకోమని చెప్పాల్సిందే.